ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మవారి సన్నిధిలో వరుణయాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. వర్షాలు మెండుగా కురవాలని లోక కళ్యాణార్థం దేవాదాయ శాఖ ఈ యాగాన్ని తలపెట్టింది. స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ నేతృత్వంలో త్రయాహ్నిక దీక్షతో ఈ వరుణ యాగానికి పావన కృష్ణ తీరంలో శ్రీకారం చుట్టారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని లోక కళ్యాణం కోసం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆగస్టు 14 నుంచి 16 తేదీ వరకు త్రయగ్నిహ వరుణ యాగాలు, వరుణ జపాలు ప్రారంభమయ్యాయి. దుర్గఘట్ పాత యాగశాల వేదికగా ఈ వైదిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దుర్గఘట్లో విఘ్నేశ్వర పూజ, వరుణ అనువాక పారాయణాలతో యాగానికి శ్రీకారం చుట్టారు. యాగశాలలో గణపతి, ఇంద్ర, వరుణ దేవతల ఆవాహన, మంటప పూజలు నిర్వహించారు. దుర్గఘట్లో దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ సారథ్యంలో వరుణ జపాలు, పాత యాగశాలలో రుద్రహోమం తదితర ప్రత్యేక హోమాలు ప్రారంభమయ్యాయి. 6వ తేదీన కృష్ణానది జలాల సేకరణ, శ్రీ మల్లేశ్వర స్వామివారికి ఘటాభిషేకం, మహాపూర్ణాహుతితో యాగాలు పరిసమాప్తం అవుతాయని దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ వివరించారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో దేవాదాయ శాఖ ఈ భవన యాగాలను నిర్వహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రముఖ ఆలయాల్లో ఈ వరుణ యాగాలు, జపాలు నిర్వహిస్తున్నారు. ऋष्यशृङ्गाय मुनये पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् 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 देतेन्द्रियं स्मरामि यत्र योगीश्वर वयञ्जक्ष्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं तेषां हृदिस्थो भगवान् मङ्गलायतनं हरिः लाभस्तेषां जयस्तेषां गतस्तेषां पराभवः तेषाम् इन्दीवरदलस्यामो हृदयस्थो जनार्दनः आपदारमपहर्तारं दातारम् अवग्रह दोषपरिहारार्थं अनावृष्टि निवारण द्वारा सुवृष्टि संप्राप्यर्थं इंद्रादि दिक्पालक प्रसादेन आदित्यादि नवग्रह प्रसादेन वरुण प्रसादेन ऋष्यशृंग प्रसादेन च सर्वनदी तटाक वापीकूपानां जल परिपूर्ण सिद्ध्यर्थं त्रयाह्निक दीक्षापूर्वक पर्जन्य शांति सहित सहस्र घटाभिषेकं करिष्यमानः आदौ निर्विघ्न परिसमाप्ति सिद्ध्यर्थं महागणपति पूजांच करिष्ये। అమరావతిలో పోలవరం వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులు, రిజర్వాయర్లో నీటి నిల్వలు, తాగునీటి సరఫరాపై అధికారులతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టులో 89.9% సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఎడమ కాలువ, ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గండిపోసమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ స్థానికుల సెంటిమెంట్కు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
అమరావతిలో పోలవరం వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులు, రిజర్వాయర్లో నీటి నిల్వలు, తాగునీటి సరఫరాపై అధికారులతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టులో 89.9% సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఎడమ కాలువ, ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గండిపోసమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ స్థానికుల సెంటిమెంట్కు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంద్రకీలాద్రికి తరలి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అన్నదాన భవనం, ప్రసాదం తయారీ కేంద్రాల నిర్మాణాలు పూర్తి కావటం సంతోషకరమన్నారు. వీటిని త్వరలోనే ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ పరిధిలో శరవేగంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను విజయవాడ లోక్సభ సభ్యులు కేశినేని శివనాథ్ పరిశీలించారు. ఆలయ ఈవో, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నూతన అన్నదానం భవనం మరియు ప్రసాదం తయారీ భవన నిర్మాణ పనులను వారు నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పనుల నాణ్యత, అందుబాటులోకి రానున్న వసతులపై ఎంపీ కేశినేని చిన్ని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అన్నదాన భవనం, ప్రసాదం తయారీ కేంద్రాల నిర్మాణాలు పూర్తి కావటం సంతోషకరమన్నారు. ఆలయ చైర్మన్ బుర్రా రాధాకృష్ణ మరియు ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ దుర్గమ్మను దర్శించుకునే భక్తులకు మెరుగైన సేవలను అందించడమే తమ లక్ష్యమని, మిగిలిన పనులను కూడా త్వరలోనే పూర్తి చేసి ఈ భవనాలను వైభవంగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి దేవస్థానానికి సంబంధించిన అన్నప్రసాద కౌంటర్లు, బడ్జెట్ కౌంటర్లు కొత్తగా తయారు కావడానికి సిద్ధంగా ఉన్నాయి. రేపు 21వ తారీఖున మంత్రివర్యులు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నాయి. వాటి పరిస్థితిని అవగాహన చేసుకుని రేపు 21వ తారీఖు సిద్ధంగా ఉండే విధంగా అన్ని చోట్లకి వెళ్ళడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా వచ్చింది. భక్తులకి సౌకర్యం కలిగే విధంగా సుమారు 26 కోట్లతో అన్నప్రసాద కౌంటర్, అంతేకాదు మరొక 26 కోట్లతో లడ్డూ బోర్డు ఇక్కడ నిర్మించడం జరిగింది. అన్నప్రసాద కౌంటర్లో అయితే గంటకు సుమారు అరగంటలో 10,000 మందికి అన్నప్రసాదం సిద్ధమయ్యే విధంగా కిచెన్ని రెడీ చేయడానికి తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ఇస్కల్ వారితో ప్రపోజల్ తీసుకోవడం జరుగుతుంది. తిరుమలలో ఏ విధంగా ఉందో హైజెనిక్ కిచెన్, ఆ విధంగా అమ్మవారి సైడ్ కూడా హైజెనిక్ కిచెన్ ఏర్పాటు చేయడానికి కోర్టు కానీ ఈవో కానీ అందరూ కూడా నిశ్చయించారు. గవర్నమెంట్ కానీ చూస్తే కోల్డ్ స్టోరేజ్ కానించి అన్ని అత్యాధునిక వస్తువులు కూడా ఈ అన్నప్రసాద ఉన్నాయి. తప్పకుండా అమ్మవారికి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా అన్నింటికీ అన్నప్రసాద కౌంటర్ సరిపడే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక లడ్డూ బోర్డు కూడా మనం చూస్తే సుమారు గంటకు 60,000 లడ్డూలు వచ్చే విధంగా కిచెన్ రెడీ చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా మొదటి 2 అంతస్తుల్లోనూ కూడా లడ్డూ కౌంటర్లు, టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేసి ఎంత దసరాకి ఎంత ఒత్తిడి ఉన్నా తట్టుకునే విధంగా ఈ 2 భవనాలు కట్టడం జరిగింది. రేపు 21వ తారీఖు మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోయే మొత్తం పరిశీలించడం జరిగింది. ఆల్మోస్ట్ సిద్ధమవడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా బ్యాలెన్స్ పనులు ఉన్నా కూడా ఏదున్నా కూడా దసరా 20 రోజుల ముందుగా అన్నీ సిద్ధమయ్యే విధంగా కృషి చేస్తున్నారు. తప్పకుండా చైర్మన్ గారికి, బోర్డు మెంబర్లకి, అంతేకాకుండా ఈవో గారికి, సిబ్బందికి అందరికీ కూడా కంగ్రాచులేషన్, ధన్యవాదాలు. 40 కోట్లతో అగ్నిమాపక శాఖ కొనుగోలు చేసిన 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సీడ్ యాక్సిస్ రహదారిలో జెండా ఊపి నూతన అగ్నిమాపక వాహనాలను ఆయన ప్రారంభించారు. గ్రామీణ అటవీ ప్రాంతాల్లో వినియోగించే 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, ప్రమాదాల సమయంలో నిరంతరం నీటిని అందించే 20 వాటర్ బ్రోయర్లు, ఎవరికైనా ప్రాంతాల్లో వేగంగా వెళ్లగల 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ వాహనాలు ప్రారంభించారు. తొలి దశలో ఇప్పటికే 33 కోట్లతో 65 వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ అధికారులు పాల్గొన్నారు.
40 కోట్లతో అగ్నిమాపక శాఖ కొనుగోలు చేసిన 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సీడ్ యాక్సిస్ రహదారిలో జెండా ఊపి నూతన అగ్నిమాపక వాహనాలను ఆయన ప్రారంభించారు. గ్రామీణ అటవీ ప్రాంతాల్లో వినియోగించే 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, ప్రమాదాల సమయంలో నిరంతరం నీటిని అందించే 20 వాటర్ బ్రోయర్లు, ఎవరికైనా ప్రాంతాల్లో వేగంగా వెళ్లగల 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ వాహనాలు ప్రారంభించారు. తొలి దశలో ఇప్పటికే 33 కోట్లతో 65 వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ అధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రావణ మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో వేచి ఉండి కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం ఇంద్రకీలాద్రి శ్రావణ శోభతో కలకలలాడింది. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేక పూల అలంకరణలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ పవిత్రమైన రోజును పురస్కరించుకొని అమ్మవారి మూల విరాట్, ఉపాలయాలు, అంతరాలయాలను రంగురంగుల సుగంధభరితమైన పుష్పాలతో ప్రత్యేక పూల అలంకరణ చేశారు. ఈ అద్భుతమైన పూల అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుని ఆలయానికి ఒక ప్రత్యేక శోభను తీసుకొచ్చింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పూజల్లో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. తమ సౌభాగ్యం కోసం, కుటుంబ క్షేమం కోసం భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ అర్చనలు చేసుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్కానింగ్ పాయింట్ల వద్ద భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఈవో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. లైన్లో త్వరగా కదిలేలా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఆలయ పవిత్రతను కాపాడటంలో భాగంగా సెల్ ఫోన్లపై కఠిన నిబంధనలను అమలు చేశారు. భక్తులు లోపలికి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది ద్వారా ప్రత్యేక నిఘా పెట్టించారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు మొబైల్, మంచినీరు, పాలు వంటి కనీస వసతులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. అధికారులు, అర్చకులు, భద్రతా సిబ్బంది సమన్వయంతో భక్తులందరికీ అమ్మవారి దర్శనం అత్యంత ప్రశాంతంగా, సులువుగా లభించింది. అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియాన్ని స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం అన్ని హంగులతో తీర్చిదిద్దామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అందరూ ఉత్సవాల విజయవంతానికి సహకరించాలని కోరారు. మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ఈ వేడుకలకు హాజరవుతున్న నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర్ బాబు, ఇతర అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, రమేష్ ఆల్ ఫ్యామిలీ డాక్టర్ అంట, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ కోసం మాకినేని బసవపున్నయ్య స్టేడియాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దామని తెలిపారు. అతిథులు, ఆహ్వానితులు, ఉన్నతాధికారులు, వీఐపీలకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశామని, పైరేట్ సిబ్బందికి మరో మార్గం ఉన్నట్లు వివరించారు. కార్యక్రమానికి వచ్చే వారి వాహనాల పార్కింగ్ వారికి కేటాయించిన ప్రదేశాల్లోనే ఏర్పాటు చేయాలని వివరించారు. భద్రతా దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది సూచనలను పాటించి వేడుకలు విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 80వ స్వతంత్ర దినోత్సవ సెలబ్రేషన్స్ ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరంలో జరుపుకోవడం జరుగుతోంది. ఇక్కడికి గౌరవ హెచ్ఆర్డి మంత్రివర్యులు, అలాగే ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. దానికి ఈరోజు ఫుల్ డ్రెస్ రిహర్సల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారితో కలిసి, అలాగే జిల్లాధికారులందరితో కలిసి ప్రిపరేషన్ గురించి 1 డే బిఫోర్ ఫుల్ డ్రెస్ రిహర్సల్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో చేస్తున్నాము సింగ్ నగర్లో, కాబట్టి అన్ని తయారీస్ ఎలా ఉన్నాయని చూస్తున్నాము. చాలా చక్కగా వచ్చాయి. పోలీస్ సిబ్బంది, అలాగే అన్ని డిపార్ట్మెంట్ సిబ్బంది చాలా ప్రాపర్గా వాళ్ళు ప్లాన్ చేసుకొని, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జాక్ట్గా మార్చ్ ఫస్ట్ అయితేనేంటి, ట్యాబ్లూస్ అయితేనేంటి, అలాగే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అయితేనేంటి, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది నేషనల్ ఫెస్టివల్ ఫర్వర్ అండ్ ఎన్టీఆర్ జిల్లా మీకు తెలిసే ఉంది. ఇది మోర్ దెన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఇట్ ఇస్ స్టేట్ హెడ్ క్వార్టర్. కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా ఏ చిన్న గ్యాప్ లేకుండా, ఎక్కడ కూడా ఏమి లోపాలు లేకుండా ప్రాపర్గా చేయడానికి మొత్తం జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. మీరు కూడా మీడియా మిత్రుల ద్వారా మీడియా మిత్రులు కూడా అందరికీ తెలియజేయండి. ఇది నేషనల్ ఫెస్టివల్ కాబట్టి ప్రతి ఒక్క ప్రజల్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి ఈ నేషనల్ ఫెస్టివల్ అలాగే జెండా వందనం అయితే ఉందో దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాను. వస్తున్నప్పుడు దయచేసి
అధికారులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చే సలహా సూచనలు పాటించి ఏ సైడ్ నుంచి రావాలి, ఎక్కడ కూర్చోవాలి, అలాగే ప్రోగ్రామ్ నేషనల్ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు అందరూ శాంతిగా అలాగే డీసెన్సీ పాటిస్తూ డిసిప్లిన్గా ఉంటూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. గౌరవ హెచ్ఆర్డి మరియు ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు ఇక్కడ జెండా వందనాన్ని స్వీకరిస్తారు. వారు గౌరవ వందనాన్ని స్వీకరించి రేపు వారు జెండా ఆవిష్కరణ అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఫుల్ డ్రెస్ రిహార్సల్ అనేది చేస్తున్నాము. రేపు చాలా చక్కని ఏర్పాట్లు ఉండేలాగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు పోలీస్ సిబ్బందితో పాటు ఆర్మ్డ్ సిబ్బందితో పాటు హోంగార్డ్స్, ఎన్సీసీ, స్కౌట్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ అంతా కూడా వారికి గౌరవవందనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో మనము ఈ వేడుకలు జరుపుతాం కాబట్టి చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు మనము ఈ గ్రౌండ్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రేపు నేషనల్ సాంగ్ ఫస్ట్ టైం మనము నేషనల్ సాంగ్ అనేది ప్లే చేయబోతున్నాము. 2 times ప్లే చేయడం జరుగుతుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్క్రీన్స్ ఏదైతే మనం నేషనల్ సాంగ్ ఉందో అది అందరికీ కనిపించేలాగా పెద్ద స్క్రీన్స్ 2 ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం వందే మాతరాన్ని ఆలపించడం అనేది ఫస్ట్ టైం కాబట్టి సో ప్రజలు కూడా దాన్ని ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇది సెరమోనియల్ ఫెస్టివల్ కాబట్టి కొంత డిసిప్లైన్డ్గా అందరం కూడా రేపంతా కూడా జెండా పండుగ కాబట్టి మనము అకుంఠితమైన దేశభక్తితో మనందరం మెలగాల్సిన అవసరం ఉంది. రేపు కొన్ని విన్యాసాలు అదేవిధంగా స్కూల్ విద్యార్థుల వారి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రతి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సొంత కార్యాలయం ఉండాలన్నది పార్టీ అధినేత చంద్రబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నిర్ణయమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. జగన్ ఎన్ని విమర్శలు చేసినా ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరిగి తీరుతుందని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. ఆటనగర్లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ప్రతి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సొంత కార్యాలయం ఉండాలన్నది పార్టీ అధినేత చంద్రబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నిర్ణయమని తెలిపారు. పార్టీ కార్యాలయం కేవలం కార్యకలాపాలకే పరిమితం కాకుండా కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండే వేదికగా పనిచేస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. మరో 7 నుంచి 8 నెలల్లో కార్యాలయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఎంపీ కేశినేని చిన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ మానసిక పరిస్థితి సరిగా లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వస్తే ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలను పక్కదారి పట్టించే ప్రయత్నం వైసీపీ చేస్తుందని కేశినేని చిన్ని విమర్శించారు. డిఎస్సీ అంశంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న ఆందోళనను ప్రస్తావిస్తూ యువత, ముఖ్యంగా జనరేషన్ జీ అంతా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వెంట ఉందన్నారు. జగన్ ఎన్ని విమర్శలు చేసినా ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరిగి తీరుతుందని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు.
ఇవాళ ఎన్టీఆర్ జిల్లా ఆ మహానుభావుడి పేరుతో ఏర్పడిన ఈ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యక్రమానికి శంకుస్థాపన జరుపుకుంటాం. గౌరవ అధ్యక్షురాలు అనురాధ గారు, రామ్మోహన్ గారు, తంగిరాల స్వామి గారు, తాతయ్య గారు, అందరూ పెద్దలు అందరూ ద్వారా ఇక్కడ శంకుస్థాపన జరుపుకుంటాం. పెద్దలందరూ, నాయకులు అందరూ ద్వారా జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా 7-8 నెలల్లో ఈ కార్యాలయం అందుబాటులోకి రాబోతుంది. ప్రతి జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉండాలని గౌరవ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి యొక్క ఆశయం. కార్యకర్తలని జిల్లా నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఈ కార్యాలయంలో ప్రతినిత్యం ప్రతిరోజు కనపడి కార్యకర్తలతో మమేకమవుతా పార్టీని ముందుకు తీసుకువెళ్లాలనే వారి కోరిక ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా శంకుస్థాపన 25-26 జిల్లాల్లో కూడా ఇవాళ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటాం. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఆ మహానుభావుని పేరు మీద ఇక్కడ పార్టీ కార్యాలయం రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా ఆఫీస్ని ఇవాళ శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. మరి మనందరం కూడా చూసాం గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ముఖ్యంగా అమరావతిని రాజధానిగా నిన్ననే చంద్రబాబు నాయుడు గారు సీడ్ యాక్సెస్ రోడ్డుని ఓపెన్ చేయటం. మరి మనకి ఇవాళ ఎన్టీఆర్ జిల్లా అమరావతి రాజధానికి మనకు ఒక గుర్తింపు, విభజన ఆంధ్రప్రదేశ్కి దానికి ఒక ముఖద్వారంగా ఈ రోజున విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఉండబోతూ ఉంది. ఈ ఎన్టీఆర్ జిల్లా ఈ రోజున జిల్లా పార్టీ ఆఫీస్ని బ్రహ్మాండంగా ఇక్కడ పార్లమెంటు సభ్యులు కానివ్వండి, మన విప్పు సౌమ్య గారు, అదేవిధంగా మన పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు, గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు జనార్దన్ గారు, పట్టాభి గారు, మన దుర్గగుడి చైర్మన్ గారు, ఇలా అందరూ కూడా చైర్మన్స్ అంతా కూడా విచ్చేసి బ్రహ్మాండంగా ఆనందంగా ఈ పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేసుకోవటం జరిగింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరగనున్న జిల్లా స్థాయి వేడుకలకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు, అధికారులు, సిబ్బందికి ఇబ్బందులు లేకుండా తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుద్ధ్య ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. పెరేడ్కు అనువుగా గ్రౌండ్ లెవెలింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరగనున్న జిల్లా స్థాయి వేడుకలకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు, అధికారులు, సిబ్బందికి ఇబ్బందులు లేకుండా తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుద్ధ్య ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. పెరేడ్కు అనువుగా గ్రౌండ్ లెవెలింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ స్పష్టం చేశారు. మున్సిపల్ కాంట్రాక్టర్ల బకాయిలపై సిపిఎం నేత సిహెచ్ బాబురావు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 400 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు 5 రోజులుగా సమ్మె చేస్తున్నారని తెలిపారు. సమ్మె కారణంగా నగరంలో అభివృద్ధి పనులతో పాటు కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, డ్రైనేజ్ సేవలు కూడా ప్రభావితమయ్యాయని అన్నారు. అమరావతిలో బడా కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లిస్తున్న ప్రభుత్వం విజయవాడలో చిన్న, మధ్యతరగతి కాంట్రాక్టర్లకు ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించి సమ్మెను పరిష్కరించాలని బాబురావు డిమాండ్ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థలో కాంట్రాక్టర్లు గత 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అభివృద్ధి పనులు ఆగిపోయినాయి. మంచినీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ, వాహనాలు కూడా ఆగిపోయినాయి. కాంట్రాక్టర్లకి సుమారుగా 400 కోట్ల రూపాయల బకాయి బిల్లులు చెల్లించారు. సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తూ ఉన్నారు. దీంతో వాళ్ళందరూ ఆందోళన బాట చేపట్టారు. ఇంత జరుగుతున్న మున్సిపల్ మంత్రి కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలు కానీ, ప్రభుత్వం కానీ చల్లం లేదు, ఏమీ పట్టించుకోవట్ల. కనీసమైనటువంటి స్పందన కూడా కరువైంది. అమరావతిలో అన్ని పనులు 4-5 బడా సంస్థలు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాయి.
వాళ్ళకి పనులు చేపట్టక ముందే అడ్వాన్స్ ఇచ్చారు. మరి బడా కంపెనీలకు అడ్వాన్సులు ఇస్తున్నారు, చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లు పనులు చేసిన తర్వాత సంవత్సరాలు కూడా బిల్లు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టడం ఏంటి? ఏమిటి తేడా? పెద్ద కాంట్రాక్టులకి చిన్నవాడక, అమరావతికి విజయవాడకి తేడానా? ముఖ్యమంత్రి గారేమో అమరావతి రాజధానితో పాటు విజయవాడ, గుంటూరు అన్నీ రాజధాని ప్రాంతం అంటారు. కానీ అక్కడున్న దృష్టి ఇక్కడ ఎందుకు పెట్టరు? ఇంత జరుగుతున్నా ఇక్కడ ఎందుకు పట్టించుకోరు? విజయవాడ కార్పొరేషన్కి రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా గ్రాంట్లు ఇవ్వాలి. సుమారు 1000 కోట్ల రూపాయల గ్రాంట్లు బకాయిలు ఉన్నాయి. ఆ డబ్బు ఇచ్చేస్తే కాంట్రాక్టులు బిల్లు ఇవ్వచ్చు కదా. ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వదు, కాంట్రాక్టులు బకాయిలు పడిపోతాయి, ఎక్కడైనా పనులు ఆగిపోతాయి, విజయవాడ నగరంలో అభివృద్ధి స్తంభించిపోతుంది. మరి దీని మీద ఇంత జరుగుతూ ఉంటే ఉలుకు లేదు పలుకు లేకుండా ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చుంది. ఇప్పటికైనా జోక్యం చేసుకోండి. ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి ముస్లింలు గతంలోనూ వెనకాడలేదు, ఇప్పుడు వెనకాడం, రాబోయే రోజుల్లోనూ సిద్ధంగా ఉంటామని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ స్పష్టం చేశారు. దేశ రక్షణకు, సమగ్రతకు కట్టుబడి ముస్లిం సమాజం ఉందన్నారు. భారతీయ ముస్లింగా ఈ దేశంపై ఏ చిన్న ఆపద వచ్చినా ముందు వరుసలో నిలిచి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లిలోని చారిత్రాత్మక హజరత్ సయ్యద్ షా బుఖారీ దర్గా ఆవరణలో దేశభక్తి వెల్లివిరిసింది. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫరూక్ షుబ్లీ మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం అనే ముఖ్య లక్ష్యంతో సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల్లో 1,00,000 ఇళ్లకు జాతీయ జెండాలను పంపిణీ చేస్తే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా మైలవరం నియోజకవర్గ పరిధిలోని 5,000 ఇళ్లకు జెండాలను అందజేసినట్లు చెప్పారు. స్వాతంత్ర సంగ్రామంలో ముస్లిం మత పండితులు, పూర్వీకులు ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది ముస్లింలు ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. ఆ త్యాగాల బాటలోనే నేటి తరం కూడా దేశ రక్షణకు, సమగ్రతకు కట్టుబడి ఉందన్నారు. భారతీయ ముస్లింగా ఈ దేశంపై ఏ చిన్న ఆపద వచ్చినా ముందు వరుసలో నిలిచి పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అనంతరం సుఫీ మత గురువు అల్తాఫ్ రాజా మాట్లాడుతూ 450 సంవత్సరాల చరిత్ర కలిగిన బుఖారీ దర్గా ఆవరణలో ఘర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులు, పెద్దలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ హజరత్ సయ్యద్ షా బుఖారీ ఆస్థాన 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆస్థానలో ఆగస్టు నెల అంటేనే భారతీయుల పండగ. ఆగస్టు 15 అంటే ఇక పూర్తిగా ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ పండగ, ప్రతి ఇంట్లో జరుపుకునే పండగ. ఇలాంటి పండగ కార్యక్రమాన్ని ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫారూక్ షుబ్లీ గారు ఘర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ముస్లిం సమాజానికే కాదు ప్రతి సమాజం, ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ప్రతి ఇంట్లో, ప్రతి చేతిలో కూడా తిరంగా ఈ జెండా ఉండాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తో, ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఈ కార్యక్రమం
65 నియోజకవర్గాలు చేస్తున్నందుకు షుబ్లీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ లేని విధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు ఫారూక్ షుబ్లీ గారు ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది రాబోయే రోజుల్లో దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి భారతదేశ నలుమూలలో కూడా ప్రతి చేతిలో కూడా జెండా ఉండే విధంగా ఆగస్టు నెల మొత్తం కూడా పండగ జరుపుకునే విధంగా ఈ 15 రోజులు కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఏదైతే మన స్వాతంత్ర దినోత్సవం ఉంది దాని యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి మనం అందరం కూడాను ఒక ప్రోగ్రామ్ని, ఒక యూనిక్ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే 1,00,000 ఇళ్లకి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతి చోట కూడాను మేము 65 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో కూడాను గ్రౌండ్ లెవెల్లోకి దిగి 1,00,000 ఇళ్లకి జెండా పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం తీసుకోవడానికి దేశం కోసం ధర్మం కోసం అన్న నినాదం తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే ఏదైతే ధర్మాన్ని మేము అవలంబిస్తున్నామో, ఏదైతే ధర్మంపై మేము మా యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నామో అది ఇస్లాం ధర్మం. ఇదే ఇస్లాం ధర్మం 80 సంవత్సరాల క్రితం ఎవరైతే మా మత పండితులు, ఎవరైతే మా పూర్వీకులు ఉన్నారో వారందరూ కూడాను ఇచ్చినటువంటి నినాదం ఏమిటంటే ఈ దేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో మీరు పాల్గొని మీ యొక్క ప్రాణాలను తృణప్రాయంగా మీరు వదిలివేయండి. ఈ దేశం కోసం మీరు జంగే ఆజాదీ అంటే ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మీ ప్రాణాలను త్యాగం చేయండి అని చెప్పేసి ఫత్వా ఇవ్వడం జరిగింది. ఈ ఫత్వా ఏదైతే ధర్మాన్ని మేము అనుసరిస్తున్నామో ఆ ధర్మానుసారంగా ఇచ్చినటువంటి ఫత్వా కాబట్టి ఈ ఫత్వా ఎవరి కోసం ఇచ్చారండి? దేశం కోసం ఇచ్చారు. కాబట్టి దేశం కోసం ధర్మం కోసం అన్న నినాదం మా నినాదం, ముస్లిం సమాజం యొక్క నినాదం. ముస్లిం సమాజం నుంచి అనేక మంది ఈ రోజున కూడాను మీకు ఇండియా గేట్ సాక్ష్యం పలుకుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.